జగ్గంపేట టౌన్ లో చైతన్య రథంపై భారీ ప్రజాస్పందన నడుమ టీడీపీ జనసేన శ్రేణులతో కలిసి విస్తృతంగా పర్యటించిన వారు సూపర్ 6 పథకాలు ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు। ఈ సందర్భంగా జ్యోతుల్ నెహ్రూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గత 5 ఏళ్ల పాలనను ప్రజలందరూ చూశారని, వైకాపా నేతలు ఏమి చేశారో అందరికీ తెలిసిందేనన్నారు। ఒక అభివృద్ధి పని చేయలేని అసమర్థ పాలకులని దుయ్యబట్టారు। బటన్ నొక్కడమే గాని లబ్ధిదారులకు న్యాయం జరిగింది లేదన్నారు। చివరకు ఎన్నికల్లో విజయం కోసం పండు టాకులు ప్రాణాలతో రాజకీయం చేసే స్థాయికి దిగజారిపోయారని విమర్శించారు। బ్యాంక్ అకౌంట్లో పింఛన్లు పడతాయని భరోసా కూడా నేతలు కల్పించకపోవడంతో అన్ని పథకాల లాగానే పింఛను డబ్బులు పడ్డాయా లేదా అన్న అనుమానం వృద్ధుల్లో ఎక్కువైందని చెప్పారు। ఇది ప్రభుత్వానికి ప్రజల్లో ఉన్న విశ్వాసమని ఎద్దేవా చేశారు। ఎన్డీఏని ఎదుర్కొనే సత్తా లేక వాలంటీర్లను తొలగిస్తారని, పథకాలు రద్దు చేస్తారని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు। జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ పోకడాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ముఖ్యమంత్రిగా చరిత్రలు నిలిచిపోతారని పేర్కొన్నారు। ఎన్డీఏ హయాంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సంక్షేమ రాజ్యం రానుందని చెప్పారు। సూపర్ 6 పథకాలతో సంక్షేమ మేనిఫెస్టోతో అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు। చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని, నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు సైకిల్ గుర్తుపైన, కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ కు గాజు గ్లాసు గుర్తుపైన ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నెహ్రూ పిలుపునిచ్చారు। విద్య, వైద్యం, సాగునీరు, త్రాగునీరు, ఉద్యోగ ఉపాధి ఈ 4 అంశాలు ప్రామాణికంగా రాబోయే 5 సంవత్సరాలు పరిపాలన చేస్తానని అన్నారు। ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। సత్కరించి విజయీ భవ తిరుగులేని మెజార్టీతో జగ్గంపేట శాసనసభ్యుడిగా గెలుపొందాలని రామచంద్రపురం నుంచి వచ్చి ఈరోజు జగ్గంపేట పొరవీధుల గుండా ముగిలి కాస్తాలతో నమస్కరించుకుంటూ అరుగొనండి వందలాది మంది అభివృద్ధి సంక్షేమంతో పాటు ప్రజలందరికీ అవకాశం ఉంటుందని చేసిన మహానుభావులు కష్టం అంతేగా ఈరోజు మనందరికీ జ్యోతుల్ నెహ్రూ గారికి 7 హాజరు
తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి కూటమిని గెలిపించుకోవాలండి. మరి ఈరోజు జ్యోతి నెహ్రూ గారిని గెలిపించుకుంటే ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకుంటామంటూ స్వాగతాన్ని అందిస్తున్నారండి సత్యనారాయణ గారు. అడుగునండి. అభివృద్ధి సంక్షేమ ప్రదాత ఈ గ్రామాన్ని జగ్గంపేట గ్రామాన్ని రాష్ట్రంలో ఒక ప్రత్యేక అరుగనమ్మా అరుగనమ్మా మన జ్యోతులు ఎరుగాలి అరుగనమ్మా దీవించండమ్మా ఆశీర్వదించండమ్మా మీ చాలా జయరావులమ్మ తల్లి మన జ్యోతుల్ని కేటాయించాం. ఆశీర్వదించండి. మీ అమూల్యమైన పవిత్రమైన ఓటు ముద్దును సైకిల్ గుర్తుపైన గాజు గ్లాస్ గుర్తుపైన వేసి జ్యోతి నెహ్రూ గారిని ఉదయ శ్రీనివాస్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి అమ్మా.